103 కీర్తన 5వ వాక్యం. పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో మీ హృదయములను దేవుడు తృప్తిపరుచును. అంటే ఇక్కడ దానికి ఒక బలం ఉంది, ఆ బలం కోల్పోయింది. ఆ బలం కోల్పోయిన తర్వాత మరలా ఏమైంది? మరలా నూతనమైంది. దాని అర్థం మన శరీరం మారిద్దని కాదమ్మా, ఆధ్యాత్మికమైన బలహీనతలలో నుండి దేవుడు మన బలపరచాలని ఉద్దేశం. అది కోల్పోయినవన్నీ దేవుడు మరలా తిరిగిస్తాడని అర్థం. ఇక్కడ జరిగే సంగతి పక్షిరాజు గురించి 2 మాటలు చెబుతాను మీకు. ఏమిటంటే అది 60 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, 60 ఏళ్ళు బ్రతికిన తర్వాత దాని ముక్కు బలహీనమైంది, దాని గోర్లు బలహీనమవుతాయి, దాని ఈకలు బలహీనమవుతాయి. ఎంతగా బలహీనమవుతాయి అంటే తన యొక్క ముక్కు తనకే శత్రువుగా మారే పరిస్థితులు. ఎందుకంటే ఆహారం పట్టుకోలేదు. తన గోళ్ళు బలహీనమైపోతాయి. ఎందుకంటే అది ఇందాక మనం మధ్యాహ్నం చూసాం. అది అలా బలమైన గోర్లతో సముద్రంలో చేపను ఏం చేసింది? అమాంతంగా ఇంత పెద్ద చేపను పట్టుకొని వెళ్తుంది. అంత పెద్ద చేప నీళ్లలో నుంచి పైకి రావడం అంటే మనుషు వల్ల కూడా కాదు. ఇలా పట్టుకోగానే చలక్కను కొట్టేసింది, వెళ్ళిపోయింది. బురద గుంటలోనే పట్టుకోలేము అంత కొర్రమేన్ని. అదిగో స్తోత్రం. అంతకంటే ఇంకా పెద్ద పెద్ద చేపలు పట్టుకుంటుంది అది. అర్థమవుతుందా? అలా పట్టుకొని జారిపోకుండా గట్టిగా పట్టుకొని వెళ్ళాలంటే గోర్లు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. ముక్కు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. కొన్నిసార్లు నీళ్ళల్లో మునిగిద్దది. ఎందుకంటే ఆ సముద్రంలో అలా వచ్చేసి నీళ్ళలోకి వెళ్ళి టప్పును పట్టుకొని వెళ్ళాలంటే రెక్కలు తడిసినా ఆ రెక్కలు పైకి చాసి ఎగరడానికి దానికి బలం ఉండాలి. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినాయి, ముసలమ్మ అయిపోయింది, ముసలిదైపోయింది, తన రెక్కలు బలహీనమైనవి. ఇప్పుడు అది శత్రువు చేతికి దొరికిందనుకో, ఎన్న ముద్దని తిన్నాడు తింటాయి. బలహీనమైనప్పుడే కదా శత్రువు కొడతాడు. అర్థమైందమ్మా? ప్రార్థనలో బలహీనమైనప్పుడు, వాక్యములో బలహీనమైనప్పుడు, సహవాసములో బలహీనమైనప్పుడు, పరిశుద్ధతలో బలహీనమైనప్పుడు, నీతిలో బలహీనమైనప్పుడు, ఆసక్తిలో బలహీనమైనప్పుడు శత్రువు కొడితే మరలా నామరూపాలు లేకుండా పోతావు. ఎందుకంటే ఒకప్పుడు ఏం చేశావు? శత్రువు జోలికి వెళ్ళావు కదా. నువ్వు నాకొద్దు, సృష్టికర్త కావాలని వచ్చావు కదా. ఇప్పుడు సృష్టికర్త కావాలని వచ్చిన నీవు రాను 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 ఏం చేసావంటే దేవుడే, నువ్వు మరలా బలహీనమైపోయావు. అప్పుడున్న ప్రార్థన లేదు, అప్పుడున్న శక్తి లేదు, అప్పుడున్న ఆసక్తి లేదు, అప్పుడున్న అభిషేకము కోల్పోయావు. ఊరికే ఉందంటే ఉంది. దీపం మలకమకలాడుతుంది, ఎప్పుడు ఆరిపోయిందో తెలీదు. ఆ భక్తి దీపం కూడా, అంటే ఈ దీపం కాదు, భక్తి దీపం. అంతకుముందు టయానికి వచ్చేదానివి, ఆ నూనె ఆరిపోయి ఏమండి 10 గంటలకో 10:15కో స్టార్ట్ చేస్తే 12:30కు వస్తుంది. మరలా వచ్చి 12:30కు వచ్చి ఒక అరగంట వాక్యం విని చెంగిలా దోపి వడ్డించడానికి వెళ్ళిద్ది. భక్తురాలు కదా. మళ్ళీ పైన దాని పేరు ఏంటబ్బా, నీ మెళ్ళ ఉన్న దాని పేరు బ్యార్జీ. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావో సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. భక్తురాలు కదా, అందుకనే ఉపవాసం. నేను ఎండగట్టడానికి నువ్వు ఎండగట్టేదేంది పాస్టర్ గారు? ఇంటికి వెళ్ళి తింటానుగా. హల్లెలూయా. అలా తినరు కదా. కాస్తంత పస్తుంటే ఆత్మీయ సంగతి అర్థమైంది. స్తోత్రం చెప్పాలి. ఇలా నువ్వు భక్తిలో బలహీనమైతే దుష్టుడి దెబ్బ కొడతాడా కొట్టడా?
ఇప్పుడు మనం ఒక శత్రువుని కదిలించినప్పుడు ఎనీ టైం బలంగానే ఉండాలి, ఎనీ టైం మన చేతిలో ఆయుధము ఉండాలి. లేదంటే మన చేతిలో ఆయుధం లేకుండా చూసినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు చూసి కొడితే మరలా తిరిగి కోలుకలు. అలాంటి వారే చెబుతుంటారు సాక్ష్యాలు. ఏందోనండి, ఒకప్పుడు బాగానే ఉంది కానీ పరిస్థితులు ఇప్పుడు అంతా అయిపోయింది, పాస్టర్ గారు కొట్టాడు. ఎంతసేపు కొడితే, వాడు కొడితే ఎంతసేపు అండి, తారుమారు అయిపోయింది వాతావరణం. అందుకు భయపడేవాలి, అందుకు భయపడిపోవాలి. అందుకు ఇది ఏం చేసిందంటే, అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎగరడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నా రెక్కలు ఏమైనాయి, బలహీనమైపోయినాయి. ఇప్పుడు శత్రువు మీద పంజా ఎసరడం మంచిది కాదు, నా గోర్లు బలహీనమైనాయి. ఇప్పుడు నేను గబానా ఏదైనా పొడిచి పట్టుకోవడానికి ముక్కు బలహీనమైంది, అసలుకే ఎసరొచ్చింది. ఆడు వచ్చాడంటే, నన్ను ఆడి చేతిలో పడ్డాడంటే ఎన్న ముద్దను మింగేసినట్టు మింగేస్తాడు శత్రువుగాడు అని అది ఎగరడం మానేసింది. ఫస్ట్ ఎగరడం మానేసి ఏం చేసిందో తెలుసా, ఒక ఎత్తైన స్థలములోనికి, ఏకాంతమైన స్థలాన్ని ఎత్తుక్కుంటుంది. స్తోత్రం చెప్పాలి. ఏకాంతముగా ఉన్న స్థలానికి వెళ్ళిపోయింది. అది ఎవరు కనపడకూడదు, ఏ మనుషుడు ఏ పక్షి కనపడకూడదు, ఏ జంతువు కనపడకూడదు, ఒంటరిగా ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోయింది. చెప్పు ఒకసారి హల్లెలూయా. రెండు చేతులు చెప్పు. ఇప్పుడు నీకు మరలా శత్రువును జయించే నీ బలము నూతనం అవ్వాలంటే, కోల్పోయిన అన్ని సంపాదించాలి అంటే నువ్వేం చేయాలంటే ఏకాంత స్థలాన్ని ఎత్తుక్కోవాలి. అర్థమైందా మీకు? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇది ఏకాంతమైన స్థలం ఎన్నుకొని అక్కడికి వెళ్ళి మూలిగిద్దట. దాని అర్థం ఏమిటంటే, ప్రియులరా, మన జీవితంలో కూడా వ్యక్తిగత ప్రార్థన అవసరము. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీకు బలం రావాలంటే ఏం చేయాలి చెప్పండి? వ్యక్తిగతంగా. ఒక క్రైస్తవుడు సమస్తం కోల్పోవడానికి కారణం ఏమిటంటే, బలహీనుడు అవ్వడానికి వ్యక్తిగత ప్రార్థన కోల్పోయినప్పుడు దెబ్బతింటాం, బలహీనమైపోతాం. మన పైకి ఎగరాలంటే ఈకలు కావాలి కదా, కావాలంటే ఖచ్చితంగా ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే వెళ్ళి వ్యక్తిగతంగా మూలుగుచూ కొన్ని దినాలు కూర్చుంటుందట ఒంటరిగా. అందుకని ఉదయమో సాయంత్రమో మధ్యాహ్నమో వ్యక్తిగత ప్రార్థన అవసరం. మీరు బృందంలో ఉన్నారు మంచిదే, కానీ నీ వ్యక్తిగత ప్రార్థన అవసరం. హల్లెలూయా. ఒంటరిగా దేవునితో గడపడం ఎంతో అవసరం. రెండు, ఇదేం చేస్తుందంటే, అది 20 రోజులున్నా నెల రోజులున్నా ఆహారం మానేసిద్దట. స్తోత్రం చెప్పాలి. పొర్రపాటున అది సావనన్న చచ్చింది, కానీ చచ్చిన ఎలికలు తిందో. అది ఏటాడాలి అంటే ఆకాశంలోనికి ఎగిరి అక్కడ దాన్ని ఎర్రను తీసుకొని తినాలి. కానీ ఇప్పుడు రెక్కలు లేవు కదా, రెక్కలు బలహీనమైపోయినాయి. అలాగే మూలుగుతూ ఒంటరిగా ఉండి ఆహారం మానేసింది. ఆహారం మానేయడం దేనికి నిదర్శనం? క్రైస్తవుడు ఉండవలసిన ఉపవాసం. చెప్పు ఒకసారి. క్రైస్తవుడు ఉండవలసిన ఉపవాసం. కనీసం శనివారం ఉపవాసం ఉండండిరా, మీకు దండం పెడతానంటే శనివారం వచ్చేసరికి ప్లేట్ తీసుకొని వచ్చి ఆ పద్మమ్మ దగ్గరికి వెళ్ళి వర్షం నిల్చుంటే ఆమైనా, ఒరే మీకు సిగ్గుందంటరా, మీరందరూ యవనస్తులు, నేనైనా పోండిరా అంటదా. రా నాన్న, నువ్వు తెలియలేదే అబ్బాయి, రా 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 పెడతాను, రా 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 రా. ఈ ప్లేట్ తీసుకొచ్చుకున్నోడికి సిగ్గు లేదు, ఈ యవనస్తులకి. మీరు ఉంటారు కదరా శనివారం, ఏ రోగం అంటారా? మీరు ఉంటారు కదా శనివారం. ఏ దావీదు రాజా,
ఇప్పుడు వారం వల్ల మంచి ఫుడ్ తింటున్నాం కదా, ఒక శనివారం అన్నా ఉండమని డాక్టర్లు చెప్పారు. హల్లెలూయా. నువ్వు ఉంటావు కదా అబ్బాయి? ఓకే. శనివారం శనివారం రా, ఒక్క శనివారం ఏమైంది మహేష్? నువ్వు ఉంటావుగా. ఇక్కడ ఉన్నప్పుడు చెబుతాను నీ సంగతి. శనివారం తినాలి, ఒకటి గుడ్డులు దొడతా. హల్లెలూయా. ఉండండి, నా మాటనండి. అన్నం పెట్టడానికి భారం కాదు నాకు. ఉపవాసం ఉండటం వలన మీరు శత్రువును జయించే బలాఢ్యులవుతారు, శోధన జయించే బలాఢ్యులవుతారు. మన శక్తితో దేని జయించగలం? మన బలంతో ఏం జయించగలం? చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఇదంతా నేను చేసిందంటారా? మీరందరూ నన్ను బట్టి వచ్చారా? నేను మిమ్మల్ని నడిపించగలనా? అసలు మీరు తెలివైన వాళ్ళ, నేను తెలివైన వాళ్ళ? నాకంటే వదిలితే మీరే తెలివైనటువంటి వాళ్ళని నాకు తెలుసు. మీకున్న తెలివి నాకెక్కడ వచ్చింది? కానీ మీరందరూ దేవుని మాటకు లోబడి ప్రభువు నడిపిస్తే ఇక్కడికి వచ్చారు. నేను ఎప్పుడు చేసుకునే ప్రార్థన ఏమిటంటే, నా స్టార్టింగ్ సేవ క్రొత్తలో పాల్ యాంగేశ్వర్ గారి పుస్తకం ఒకటి చదివినప్పుడు అప్పుడు అందులో ఏముందంటే, మనం ఇంటింటికి వెళ్ళి పిలుచుకొస్తే ఎంతమందిని ఏరగలం? కానీ ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు, ఏడ్చాడట దేవుని సన్నిధిలో, ప్రభువా ఇశ్రాయేలు 30 లక్షల కాల్బలానికి వారు మాంసం కావాలని ఏడుస్తే, ఒక మోషే మీద పడి ఏడుస్తున్నప్పుడు ఆ మోషే పావురాళ్ళను ఏంటి పూరేళ్ళు పట్టుకోవడానికి తుప్ప తిరిగి ఆ నేల అడవిలో తుప్ప తిరిగి పూరేళ్ళు పట్టుకొని ఇస్తే వాళ్ళకి ఇవ్వగలడా? అంతమందికి ఇవ్వగలడా? దొరుకుతాయి అవి? దొరకవు. కానీ నువ్వు పూరేళ్ళు మాంసం పెట్టు ప్రభువా వారికి అంటే, పూరేళ్ళు ప్రభు తీసుకొచ్చి పాలెములో కుమ్మరించేశాడట. పాల్ యాంగేశ్వర్ గారు ఏమన్నారంటే, నా ప్రభువా ఆనాడు మోషేకి పూరేళ్ళు అడిగినప్పుడు ప్రజలందరికీ కావలసిన పూరేళ్ళు కుమ్మరించినట్లు, చర్చిలోకి పూరేళ్ళు కుమ్మరించినట్లు ఆత్మలను కుమ్మరించు. ఇప్పుడు మనకే 4 దారులైనవి చర్చికి. 1 2 3 4 దారుల్లో నుండి పూరేళ్ళు వచ్చినట్టు ప్రజలు వస్తే, ఇక్కడికి వచ్చిన త్రాగుబోతులందరూ మారిపోతే, ఇక్కడ క్యాన్సర్ వ్యాధులు స్వస్థత పడుతుంటే, ఇక్కడ గర్భము లేని పిల్లలకి గర్భవతులు అవుతుంటే, అద్భుతాలు జరుగుతుంటే, పూరేళ్ళ కంటే మంచు కురిసినట్టు ప్రజలు కొరవరా? అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పాలి. పూరేళ్ళు ఎలా వాళ్తాయో అలా ప్రజలు వాలుదురుగాక. కానీ సంఘం ఏం చేయాలి చెప్పండి? మీరు బలవంతులుగా ఉండాలంటే ఉపవాసం ఉండి ఏకాంత ప్రార్థన చేసి, 3వది ఏం చేసిందో తెలుసా? స్తోత్రం చెప్పాలి. అది ఉపవాసం ఉండి అన్నం మానేసి, నీళ్లు మానేసి, అలా గువ్వలాగా ఒదిగిపోయి మహారాజులాగా ఆకాశములో విహరించే ఆ యొక్క పక్షిరాజు ఒక్కొక్కటి ఏం చేసిందంటే, తన ఏకల తనే పీకేసుకుంటుందట. వినాలి, తన ఏకల తనే పీకేసుకుంటుంది. ఇప్పుడు మీకు కూడా పాత ఏకలు ఉన్నాయి, అదిగో పీక్కుంటుంది చూడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. తన ఈకలు తనే పీక్కుంటుంది. ఇంకొక పక్షి వచ్చి నా ఏకలు పీకు అందో, తన ఈకలు తనే పీక్కోవాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నన్ను నేనే సరి చేసుకోవాలి. నా పాత రోత బ్రతుకును నేనే మార్చుకోవాలి. ఎందుకు నాకు ఆశీర్వాదం రావట్లేదు? ఈ పాత బ్రతుకులే కదా, ఈ పాత అబద్ధాలే కదా,
ఈ పాత పనికి మారినటువంటి ఆలోచనలే కదా తండ్రి. నేనెందుకు దీన్ని జయించలేను? ఈ పాత బ్రతుకు, ఆ ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను. నేను నీ దగ్గరకు వచ్చి నీ రక్తములో కడగబడి, ఇంకా పాత మాటలు, ఆ పాత బుద్ధులు, ఆ పాత రాజకీయాలు, ఆ దరిద్రం నాలో పోలేదేంటి? ఆ మూలాలు తొలగించమని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఈకల పోవాలి యేసు నామములో. స్తోత్రం చెప్పండి ఒకసారి. గోర్లు ఉన్నాయా? గోర్లు ఉన్నాయా? దాని గోర్లు ఉన్నాయా? ఆ గోర్లని బండకేసి తనంతటికి తాను చూడ ఎట్లా లాక్కుంటుందో. ఏం బీకేస్తున్నది? గోర్లు బండకేసి కొట్టిద్దట. ఏయ్ ఊడు అని. ముక్కుందా? ముక్కును కూడా బండకేసి కొట్టేసిద్దట. మొత్తం ఊడిపోయిన తర్వాత బోడినెత్తితో ఒక ముద్దలాగా అయిపోయి ఒక దగ్గర కూర్చొని అప్పుడు అది మూలుగుతా ఉంటుందట. స్తోత్రం చెప్పాలి ఒకసారి. 2 చేతులు చెప్పండి, ప్రభువా ప్రభువా క్రొత్త ఈకల మరలా దయచేయి ప్రభు, క్రొత్త గోర్లు మరలా నాకు దయచేయి, క్రొత్త ముక్కును నాకు మరలా దయచేయి అని ఏడుస్తూ దేవునికి మొరపెడితే మరలా ఏం చేస్తుందంటే ఆ క్రొత్త ఈకలు మొలవడం స్టార్ట్ అయిపోతాయి. అప్పటి వరకు బయటికి వెళ్ళదు, అప్పటి వరకు ఎవరి కంటలో పడదో. ఆ క్రొత్త వచ్చిన తర్వాత అది ఒకసారి చూసుకుంటే దాని యవ్వనము మరలా క్రొత్తదైపోయిందట. కొట్టు. లేచింది చూడు. హల్లెలూయా. అడిగి చేపల మీద ఉన్నట్టుంది. పొద్దుగూకులు చేపలు పెట్టేది చూపిస్తున్నాడు వాడు. వీళ్ళకి నోరూరిస్తున్నాడు వాడు. చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో. ఆదివారం దాకా కాకండి, ఆదివారం సాయంత్రం తినండి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులే చెప్పాలి. ఇప్పుడు అది బలం చూసుకొని అది రెక్కలు చాసి కొట్టు చప్పట్లో. హల్లెలూయా. రెక్కలు చాసి పైకి ఎగిరిద్దట. అంతకుముందు తుఫాను చూస్తే భయపడేది, ఎందుకంటే రెక్కల బలహీనమైపోయినాయి. అంతకుముందు గాలి చూస్తుంది భయపడేది. అంతకుముందు శత్రువు వస్తుంటే గడగడ గడగడ వణికిపోయేది. గుండెల్లో ఒక రకమైన భయం వచ్చేది. ఇప్పుడు కాకుల్లాగా దాక్కోదు, మిగతా పక్షుల్లాగా దాక్కోదు. ఇప్పుడు తుఫానికి ఎదురెళ్ళిద్దట. చప్పట్లో. దానికి ఇప్పుడు తుఫాన్ అంటే లెక్కలేదు. దానికి ఇప్పుడు గాలి అంటే భయపడదు. ఇప్పుడు శత్రువు అంటే భయపడదు. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే తుఫాను వస్తే కాకులు మిగతా పక్షులన్నీ భయపడి ఎక్కడక్కడ దాక్కొని రాలిపోయి చస్తా ఉంటే, ఇది తుఫాను వస్తే దీనికి సరదాట. స్తోత్రం చెప్పాలి. చూసుకుందామా మరే అని ఎదురెళ్ళిద్దట. ఎందుకు? దీనికి ఏముంది? ఇప్పుడు ఎగిరే నూతనమైన బలం ఉంది. శ్రమకి ఇది భయపడదు, తుఫానులకి ఇది ఇక భయపడదు. ఏమండి? సమస్యలకి ఇది భయపడదు, నిందలకి ఇది భయపడదు. ఎందుకంటే దీని ధైర్యం దేవుడు తనకిచ్చిన బలమే. చిన్నది వచ్చినట్టునే ఏందో ప్రభువా నా బతుకులు ఎలా అయిపోయినాయి ప్రభువా అని అందాక నీరసపడిపోదు. రాని రాని చూసుకుందాం అని తుఫానుకి ఎదురెళ్ళిద్దట. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మన వాళ్ళు కూడా చూసారా, చిన్న శ్రమ వస్తే చాలు, ఇక నేను బతకడం వేస్టేలే, గడ్డి మంది తెచ్చుకొని తాగిపో చచ్చిపోతా. అమ్మాయి మొన్నారు పాస్టర్ గారు ధైర్యం చెప్పలేదు. అమ్మాయి దేవుని వాక్యం అంటే వాళ్ళంతే చెబుతుంటారులే, నీకు తెలీదు, నా పాతేకలు నా దగ్గర ఉన్నాయి. పాతేకల పీకు. నీ పాతేకల పీకు, అప్పుడు బలం వస్తుంది. స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కరు ఎంత తెలివైనటువంటి వాళ్ళంటే శ్రమలు వస్తున్నాయి,
మేమేమో వెళ్ళకూడదు సిద్ధాంతి దగ్గరికి, మాంత్రికుడి దగ్గరికి. నానా నానా ఏందమ్మాయి, మా ఇంట్లో ఒకదాని అంటే ఒకటి దొరుకుతుంది, ఒకసారి నువ్వు ఎవరు అడిగి రాపోయావా? ఆయన సొట్టో బీడియో వెలిగించుకొని, నేను ఎప్పుడు చెప్పాను నీకు, నేను అడిగొచ్చా నాకు రేపు అసలు ఉన్నది ఉన్నట్టు చెబుతాడంట. అడిగిన వెంటనే మీ కూతురికి ప్రాణగండం ఉందని చెప్పాడు. అర్థమైందా మీకు? పోయే రోజుల దగ్గర పట్టే మీ కూతురికి ప్రాణగండం ఉందని చెప్పాడు వాడు. కుండెలు అడిగిపోయి, అమ్మాయి పెద్దమ్మాయి ఏదో తేడాగా చెబుతున్నాడు. అమ్మాయినా ఏం చెప్పాడు నాన్న? అదేనమ్మాయి, మీ ఇంట్లో ఏదో ఒకటి లేచిపోయిద్దంట, శాల్తీ లేచిపోయిద్దా? నేనా మీ పల్లుడా? ఎవరో ఒకరు లేచిపోతారమ్మాయి. మరి ఏం చేయాలంట? ఆయన ఇంటికి వచ్చి బాగు చేస్తే కానీ శవం పోకుండా ఉంటుందంట. అవునా? ఆహా. మరి ఆ పాస్టర్ గారేమో ఇలాంటివి ఒప్పుకోడు. నేను ఎప్పుడో ఒప్పుకున్నాను కానీ ఆయనే ఒప్పుకోవట్లేదు. నేనేమన్నా ఒప్పుకోపోవటానికి? మళ్ళీ నన్ను తిట్టిస్తున్నారు వీళ్ళు. ఆ పాస్టర్ గారిది ఏముందా? అన్నీ ఆ పాస్టర్ గారు చెప్పే సిద్ధాంతం సింగునాదం. అలా పక్కనున్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నీ చేస్తాడు. ఆయన దానిగా దీనికి అంటలేదా ఆ పాస్టర్ గారు? ఈడెవడో అన్నిటికి వద్దంటాడు. పాట ఎవడో, పద్యం ఎవడో, ఎవడు మ్యాచెస్ గారు ఓ పాట ఎవడో మిమ్మల్ని గుర్తుపట్టడో, పైకి పిలిపించి గ్రూప్ సాంగ్స్ ఏమి పాడించడో, మీకు అసలు గుర్తింపే లేదు ఆ చర్చిలో. ఎవడు వెళ్ళమంది నేను తిడుతున్నారా? ఇదిగో అబద్ధాలు ఆడమాకండి. ఇందాకే విన్నా ఏసన్న గారి దగ్గరికి గూని ముసలమ్మ వచ్చిందంట. అరడుగుంటుందంట గూని. అరడుగు గూని వేసుకొని వచ్చిందంట చర్చికి. 4-5 వారాలు వచ్చిన తర్వాత కనపడలేదట. కనపడకపోయేసరికి ఏంటి గూని ముసలమ్మ కనపడలేదని ఆయన పాపం గుర్తుంటుంది కదా, తక్కువ మంది కదా, చూస్తే ఒకసారి బస్ స్టాండ్లో కనపడిందంట గూని ముసలమ్మ. ముసలమ్మ ఏంటి 5-6 వారాలు వచ్చి రావట్లేదంటే, ఏంది వచ్చేది, అది గుర్తింపు ఉందా, నేను మమ్మల్ని గుర్తుపడుతున్నావా, మాకు గుర్తింపు ఉందా మీ చర్చిలో అనిందంట గూని ముసలమ్మ. గుర్తింపు అంటే అన్నాడంటే ఈయన, మా దగ్గర పాస్టర్ గారు ఒక ఆయన అక్కడికి వెళ్తున్నాంలే, ఆయనకి పెద్దగా వాక్యం చెప్పటం పెద్దగా రాదు, కానీ అసలు మేము వెళ్ళగానే కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇస్తాడు మాకు. అప్పుడప్పుడు వాక్యానికి కూడా ఇస్తాడు. స్త్రీల సమాజం అది ఉంటుంది కదా, దానికి వాక్యానికి కూడా ఇస్తాడు. నీ దగ్గర గుర్తింపు ఉండదు కదా మాకు. అర్థమైందా? గూందానికి గుర్తింపు కావాలని తిట్టాడు ఆయన. ఆయన ఎంత పెద్ద మేధావో, ఇలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ ఎవరైనా గూని ముసలమ్మలు ఉన్నారా? గుర్తింపు కోరేవాళ్ళు మన సంఘంలో అలా లేరండి. యేసు రక్తమే జయం. అసలు ఇక్కడ కూర్చోవడమే దేవుని దృష్టిలో మనకు గుర్తింపు. కృపా ఫ్యామిలీలోకి రావడమే దేవుని దృష్టిలో నీకు గుర్తింపు. అర్థమవుతుందా? ఇక్కడ రాజకీయాలు లేవు. రావడం, ప్రభుతో కడుపుకోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళడం. ఎవడైనా రాజకీయం చేశాడో వాడికి కృపా మినిస్ట్రీస్కి సంబంధం లేదు, లేదా ఆయనే బీకేస్తాడు. తర్వాత మనందరం వెళ్ళి ఇక్కడ రాజకీయం చేసి సంఘాన్ని చెడగొట్టాలని ఎవడైనా ప్లాన్ చేశాడో, గ్రూపులు తయారు చేశాడో, ఒకరోజు మీటింగ్ పోయింది, వచ్చి జ్ఞాపకార్థం కూటం చేసి వస్తాం మనందరం వెళ్ళి
ఎందుకంటే ఇక్కడ సంఘ కాపరి నేను కాదు, నాకంటే పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? చెయ్యరో ఎవడైనా సంఘానికి వ్యతిరేకంగా లేస్తే పెద్ద ఆయన ఒప్పుకోడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను రోజు చేసుకునే ప్రార్థన మీ దగ్గరకు వచ్చే, ప్రభువా నాకేం తెలీదు, మీరే అన్నీ చూసుకోండి. నేను ప్రతి ఆదివారం చేసుకునే ప్రార్థన అదే, నాకేం తెలీదు, వాళ్ళని నేను నడిపించలేదు, నువ్వు నడిపించుకున్నావు, దీన్ని కాపాడుకునేది నీవు. వారి హృదయాల్లో ఒక మంటను రగిలించేవాడు నీవు, వారిని స్వస్థపరిచేది నీవు, వారి అప్పులు తీర్చేది మీరు, వారిని ఆశీర్వదించేది మీరు, వారి కష్టాలలో కన్నీళ్లలో ఆదరించేది మీరు. నేనేం చేయగలను? నేను మహా అంటే ఏం చేయగలను? వాళ్ళ మీద అలా చేయి ఉంచి ఇలా చేయిస్తాను అంతే. దానికే మా వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అన్నయ్య నన్ను తాకాడు, నన్ను గుర్తుపట్టాడు అనుకున్నారో పిచ్చోళ్ళు. నువ్వు గుర్తుపట్టిన సంగతాలకి తెలియటం లేదు ప్రభువా. వారిని మీరు ఆశీర్వదించండి, ఎందుకంటే నేను నిమిత్త మాత్రుడిని. అర్థమైందా మీకు? స్తోత్రం చెప్పాలి. నాకు జలుబు చేస్తేనే ప్రభు అని అతన్ని జలుబు రావట్లేదు, గొంతు ఇందాలైంది ప్రభువా, గొంతు రావట్లేదు, నేను ఏడ్చుకుంటున్నాను దేవుని దగ్గర. అంతేగాని మిమ్మల్ని నేనే ఆడ బాగు చేస్తాను, మిమ్మల్ని బాగు చేసేవాడు మీ ప్రభు, మీ స్థితిగతులు మార్చేవాడు మీ ప్రభు. అందుకని మీరు ఏం చేయాలంటే ఉపవాసముతో ఏకాంతముగా కూర్చొని ప్రార్థన చేసి, అర్థమవుతుందా, మీ తప్పులు, మీ ఈకలు, మీ పాత ఈకలు, మీ పాత ముక్కు, మీ పాత గోర్లు పీకి పడేస్తే క్రొత్తదైన అభిషేకం వస్తుంది మీకు. సొమ్మసిలిని మీ ప్రాణములను దేవుడు బలపరుస్తాడు. బలహీనుడైన మిమ్మల్ని దేవుడు బలాభివృద్ధి చేస్తాడు. ఇది నిజం. ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ బలహీనుడన్నారో, ఎక్కడ నువ్వు పనికిరానటువంటి వారు అన్నారో, అక్కడే బలముతో ఉదయించు సూర్యుని వలె నువ్వు ప్రకాశిస్తావు. అక్కడే రెక్కలు చాపి పైకి లేస్తావు. స్తోత్రం చెప్పాలి. అప్పటి నుండి ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా పక్షి రాదు, కింద తిరగదో, పైనే. స్తోత్రం చెప్పాలి. ఇక కింద తిరగదో, శ్రమలకు ఎదురెళ్ళిద్ది, తుఫానుకు దమ్ముంటే రమ్మని చెప్పిద్ది. తుఫాను ఆగిపోవడమే కదా దీని ప్రయాణం, ఆగిపోదు. ట్రైన్లు ఆగిపోయినది ఆగదు. స్తోత్రం చెప్పాలి. మీరు ఎప్పుడైనా తెలుసా, మీకు గద్ద తుఫాన్లో చచ్చిపోయినట్లు మీకు కనపడదు. ఎందుకంటే తుఫాను కంటే హైట్ లేసిద్ది అది. ఒక హైట్ వెళ్ళిన తర్వాత తుఫాన్లు ఉండవు, ఒక హైట్ వెళ్ళిన తర్వాత వర్షాలు ఉండవు. తుఫాను కంటే పైకి లేసిద్ది అది. కొట్టాలి చప్పట్లో. క్రైస్తవుని జీవితం అది, క్రైస్తవుని జీవితం అది. క్రైస్తవుడు శ్రమల కంటే పైకి ఎదగాలి. శ్రమలు నీ కాళ్ళ కింద ఉండాలి, నిందలు నీ కాళ్ళ కింద ఉండాలి. భయపడవద్దు. అర్థమవుతుందా? దిగులు పడవద్దు. శ్రమల, నిందల, తుఫానుల రానివ్వండి, నిన్ను బలపరచువాడు వాటికంటే అధికమైన శక్తితో లేపుతాడు నిన్ను. ప్రభు అదే అంటాడు, దేవుని వాక్యం అదే అంటుంది. ఏమిటో తెలుసా? మా శత్రువు కంటే మాకు అధికమైన జ్ఞానము కలదంటాడు. స్తోత్రం చెప్పాలి. గొలియాతు కంటే దావీదు మిక్కిలి గొప్ప బలాఢ్యుడై వాడి తల తెగ నరికాడట. అదే దేవుడు నీకు ఇచ్చేటువంటిది. ప్రియులారా, ఒక్కసారి హల్లెలూయా చెప్పు. ఇంకొకసారి చెప్పాలి. తుఫానుకి ఎదురెళ్ళడమే కదా, పైకి వెళ్ళడం అంటే పైన ఉన్న వాటిని ఎతకడం, ప్రభు కొరకు బ్రతకడం, ప్రభుతో సంబంధం కలిగి ఉండడం. ఏదైనా అవసరం వస్తే చూడండి, మీరు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి. హల్లెలూయా. ఇది రెక్కలో చాసి పైకి ఎగిరిన అన్నాడు. యెషయా గ్రంథం దగ్గరికి వచ్చే 40:29లో అది రెక్కలు చాసి ఎక్కడికి? చచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? కిందకి. క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తాడు? చాపడ కొట్టు ఒకసారి. మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళములోనికి, భూమి అడుగు భాగానికి వెళ్తున్నారు.
వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పైకి వెళ్తున్నారు. వీళ్ళకి పైకి ఎగరడానికి రెక్కలే ఆధ్యాత్మికమైన జీవితం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పక్షిరాజు కంటే మీరు గొప్పవారు కాదా? 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 అవునన్నటువంటి వారు చేతులు ఎత్తండి. నువ్వు ప్రత్యేకింపబడు. నీ గూడును ఉన్నతమైన స్థానంలో కట్టండి. ఉన్నతంగా ఆలోచించండి. మంచి ఆహారాన్ని తీసుకోండి. మంచి ఆహారం అంటే మంచి వాక్యాన్ని తినండి. కుళ్ళిపోయిన అబద్ధ బోధన వినకండి. నా మాట వినండి. యూట్యూబ్లో దొరుకుతుంది కదా అని ఏది పడుతుంది తినకండి. మంచి సేవకుల వాక్యమే వినండి. స్తోత్రం చెప్పాలి. అబద్ధ బోధలు వినకండి. ఏకాంతంగా గడపండి. ప్రభు సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నూతనమైన బలం పొందండి. దేవుడు మిమ్మల్ని అధికమైన దీవెనలతో నింపుతాడు. అప్పుడు నీరసలని నిన్ను బలపరిచి బలహీనమైన నిన్ను బలాభివృద్ధి చేయువాడు ఆయనే.